ఎక్కడమ్మా మీ ఊరు? గంట బత్తలపల్లి మండలం మాట్లాడారు. సో అలాంటి మంచి రైతులు ఉన్నారు. ప్రకృతి వ్యవసాయం చూడండి, పురుగు మందులు ఏం పండించారు. ఇప్పుడు మీ రైతు ఈ పిల్లోడు ఇతను కూడా చేస్తాడు. నిన్న ఇతనే కదా కలిపాడు. బొప్పాయిలో 7 లక్షలు తీసుకోవడానికి. వెరీ గుడ్. సో అందరూ అలాంటి వాళ్ళుగా మారాలి. మీరు కూడా యూరియా వేయడం ఇదే రొటీన్ గా చేయకండి. అగ్రికల్చర్ ఈ అబ్బాయి సార్ వరి కూడా మనం బెడ్ సిస్టమ్ ఏ గ్రేడ్ చేశారు సార్. సురేంద్ర, మీరు మిగతా రైతులందరికీ చెప్పండి బాగా, ఓకేనా? అంటే నేను పద్ధతిగా కొంచెం బెంగళూరులో భూమి ఫార్మ్స్ వాళ్ళతో మీరే చేస్తారు. అది భూమి ఫార్మ్స్ ఇలా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు గ్రీన్ ఫార్మ్స్ ఇలా చాలా మంది ముందుకు వచ్చి పండించిన వాళ్ళ అందరు రైతులు అందరికీ బెంగళూరు పంపిస్తున్నారు. చేద్దామా ఒకటి మనం? నేను కూడా చేస్తాను. చెప్తుండండి. వేసిన తర్వాత ఇది బీజామృతం వేసాం అలా చెప్తున్నాను. ఇది బీజామృతము పేడతో చేస్తాం మనం. పచ్చి పేడ రేయంతా నానబెట్టి పక్కనే దీంట్లో రసం తీసి ఆ రసంలో కొద్దిగా చున్నం పెడితే ఇది బీజామృతం అంటాం. దీంతో మనం కోటింగ్ చేయడం వలన నేలలో వేసిన విత్తనానికి రోగం రాదు, పురుగు తిందు. విత్తనంతో పాటు రోగం ఉన్నా పురుగు ఉన్నా అది కూడా పనిచేయదు అనమాట. అందుకోసం ఇది విత్తన శుద్ధి చేస్తాం కదా, అందుకని కొంచెం గట్టిగా చెప్పాలా అన్న మాట్లాడదన్నా. ఇది బీజామృతం అంటే అది అయినాక గంజాకు పడు అయినాను. ఇట్లాంటి కలెక్టర్ చాలా ఇంట్రెస్ట్. చేసేటప్పుడు ఫస్ట్ లో తేమ ఎక్కువ ఉన్నా లేదంటే తక్కువ ఉన్నా ఫస్ట్ ఒక్కసారి చేసుకున్నామంటే మనకు రోల్ బాగా అవుతాయి. కొంచెం గట్టిగా నీళ్ళు నీళ్ళు పడాలి. ఇంకొంచెం మట్టి అంటే కరెక్ట్ గా పబ్లిక్ తెలియాలి కదా. ఇంతేనా? ఇలాగేనా? పూర్వము జల్లెడు పట్టేవాళ్ళం సార్. గింజలు జరిగేదాన్ని బయట పడిపోతాయి, శనగల్లా అయిపోయినాయి. బాగా కోటింగ్ అవుతుంది. ఎక్కువ కోటింగ్ ఉండడం కూడా మంచిది సార్. ఎక్కువ ఉండడం మంచిది. ఇక్కడ ఎక్స్పోజ్ అవ్వకూడదు కదా. ఇంకొంచెం ఇట్లా బంకమట్టి కోటింగ్ వేస్తే విత్తనము 3 నెలలు వాన రాకపోయినా నేలలో అట్లాగే ఉంటుంది. ఎప్పుడైతే బట్టతోడు చినుకులు వస్తాయో అప్పుడు మొలక వస్తుంది. విత్తనం బతికుండాలంటే ఇది మంచి స్మెల్ వస్తుంది. ఈ ఘనజీవామృతము విత్తనం మొలకెత్తే విత్తనానికి మనము హార్మోన్స్ అంటాం, టానిక్ లాగా పనిచేస్తారు. మంచి ఆయనకు అదే పని సార్. పని ఇది కొంచెం మా సురేందర్ రెడ్డికి ఇదే పని సార్. తమరి పని చూడండి. ఈ సన్నిహితం అంతా కూడా ఇంత గోళీ లేదు.
ఇది ఎరువుగా పనిచేస్తుంది బాబు. ఈ గంజామృతము ఎరువుగా, దీనివల్ల వానపాములు పెరుగుతాయి, సూక్ష్మజీవులు పెరుగుతాయి, నేల అంతా మెత్తగా అవుతుంది. చివరిలో తేమ ఎక్కువైతే మొలకొచ్చి చచ్చిపోతాయి కాబట్టి మనము బూడిద చేస్తాం. చెప్తున్నారా మీకు? ప్రతి చోట మనకి అది మనం మీ వాళ్ళతో కూర్చొని చేయించాలి. మన అగ్రికల్చర్ రెసిడెంట్స్ వాళ్ళకు కూడా నేర్పించాం సార్. ఇప్పుడు 3 years నుంచి ట్రైనింగ్. ఫైనల్గా నేను చెప్తాను. ఇప్పుడు కొంచెం ఐడియా అలా అవుతుంది ఇంతే కదా, ఇంతేనా? కొంచెం బూడిద చేయండి. వద్దు అక్కర్లేదు, ఇంక చాలు. బూడిద 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 వెంటనే మొలక దాని తేమ వెరీ గుడ్. ఇవి విత్తనాలు చూడండి, ఎంత లావు అయినా చూడు. అలసం విత్తనాలు సీడ్ బాల్స్ ఇంత సీడ్ వాళ్ళు చేస్తున్నది చాలా లావుగా. కాఫీ వాళ్ళు ఏం చేస్తారంటే బంకమట్టి ఆఫీసర్స్